మెదక్ జిల్లా రైతులను యూరియా సమస్య వేధిస్తోంది. గత వారం రోజులుగా కూడా మెదక్ జిల్లాకు సంబంధించిన రైతులంతా కూడా రోడ్ల మీదకి రావడం, రాస్తారోకోలు, ధర్నాలు చేయడం పరిపాటిగా మారింది. మరోవైపు అధికారులు చెప్తున్నటువంటి మాట, మెదక్ జిల్లా వ్యాప్తంగా యూరియా అందుబాటులో ఉంది, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు, రైతులంతా కూడా రోడ్ల మీదకి రావద్దంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే గత వారం రోజులుగా కూడా రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి యూరియా కోసం ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కువగా నాట్లు వేసే సమయం కాబట్టి యూరియా ఇప్పుడు చాలామంది రైతులకు అవసరం ఉంటుంది. సో ఆ నేపథ్యంలోనే ఒకేసారి రైతులంతా కూడా యూరియా కోసం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరీ ప్రధానంగా చెప్పాల్సిన సమస్య ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం ఒక యాప్ను తెచ్చిందో ఆ యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి యూరియా ఇస్తాము అని చెప్పిన నేపథ్యంలో చాలా చోట్ల మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కూడాను కొంతమందికి స్మార్ట్ ఫోన్లు లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక యాప్ బుక్ చేసుకోవాలంటే, యాప్లో యూరియా బుక్ చేసుకోవాలంటే ఆ స్మార్ట్ ఫోన్ అనేది మస్ట్ అండ్ షుడ్ లాంటిది. సో చాలామంది కొంతమంది స్మార్ట్ ఫోన్ తీసుకున్నప్పుడు కూడాను ఆ యాప్ను ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా బుక్ చేసుకోవాలనేది తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దీనివల్ల కూడా రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. యాప్ ఆపరేటింగ్ మాకు రావడం లేదు, కానీ యూరియా బస్తాలు కావాలంటూ కూడా షాపుల వద్దకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా యాప్లో ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే జనరల్గా రైతులంతా కూడా కొంతమంది యాప్లో బుక్ చేసుకున్నప్పుడు కూడాను దాదాపు ఒక 500 నుంచి 600 మంది యూరియా బస్తాలను బుక్ చేసుకోగా, తీరా షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ స్టాక్ అనేది తక్కువగా చూపిస్తుంది. యాప్లో మాత్రం ఉన్నట్టుగా చూపిస్తుంది. షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ 600 మంది యాప్లో బుక్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కేవలం 500 యూరియా బ్యాగులు మాత్రమే ఉన్నాయంటూ షాప్ యజమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీంతో రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి. సో ఇంకొంతమంది చాలామంది కూడా భూములను కౌలుకి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది యూరియా కోసం వచ్చేవాళ్ళు కౌలు రైతులు అనే చెప్పాలి. ఎందుకంటే వీరంతా కూడా భూమిని కౌలుకి తీసుకొని ఇక్కడ పనులు చేస్తుంటారు. ఈ భూమికి సంబంధించిన యజమాని మాత్రం హైదరాబాద్ ఇంకే చోట్లలో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో యాప్లో వీరు బుక్ చేసుకున్నప్పటికీ కూడాను ఏదైతే ఆ పట్టాదారు ఉన్నారో అతనికి ఏదైతే ఆ ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీ డెలివరీలో కూడా ఇష్యూస్ వస్తున్నాయి. అక్కడ నుంచి ఆ ఓనర్ చెప్పేలోపే ఇక్కడ రైతుకు ఓటీపీ సమయం కూడా అయిపోయిన నేపథ్యంలో కూడా ఇబ్బందులు అయితే ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరో ప్రధాన సమస్య ఏంటంటే, యూరియాకు సంబంధించి ఎవరైతే రైతులు బుక్ చేసుకుంటున్నారో, బుక్ చేసుకున్న తర్వాత యూరియా తీసుకొచ్చిన తర్వాత యాప్లో క్లియర్గా చూపించాలి, మీరు యూరియా తీసుకున్నారు అని చెప్పి చూపించాలి. కానీ కొంతమంది యాప్లో చూపించకపోవడంతో వాళ్ళు మళ్ళీ రిపీట్గా బుక్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దానివల్ల కొంతమంది రైతులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా వరకు మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అటు రామాయంపేట కావచ్చు, నార్సింగ్ కావచ్చు, మాసాయిపేట కావచ్చు, నర్సాపూర్ కావచ్చు, ఇట్లాంటి చోట్ల పదే రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు, యాప్ అనేది తీసేయాలి, యాప్ తీసేసి గతంలో ఇచ్చిన మాదిరిగానే యూరియా బ్యాగులు మాకు ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.